ములుగు జిల్లా ఐలాపురం గ్రామంలో గద్దెలపై కొలువున్న సమ్మక్క సారాలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటాకి 3 రోజులుగా లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. శనివారం రోజున సారాలమ్మను సర్వాయి గ్రామానికి సమ్మక్కను దేవరగట్టు తీసుకువెళ్లడంతో జాతర ముగుస్తుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఉమ్మడి వరంగల్ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఐలాపురంలో సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహిస్తారు. ఇటు 12వ తారీఖు సాయంత్రం సారలమ్మ సర్వాయి గ్రామం నుంచి గద్దెల మీదకి వస్తుంది. 13వ తారీఖు సమ్మక్క దేవరగుట్ట నుంచి ఐలాపురంలోని అడవుల్లోని ఉన్న దేవరగుట్ట నుంచి గద్దెల మీదకి తీసుకువస్తారు. 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్న ఈ జాతరకైతే భక్తులు అయితే వస్తున్నారు. మనతో కొంతమంది భక్తులు ఉన్నారు. ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర విశేషాలు అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి, అసలు ఈ జాతరలో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఇక్కడ గొప్పతనం అయితే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తాడ్వాయి మండలం మేడారంలో జరిగే జాతర పెద్ద జాతర. ఇది 2వసారి మినీ జాతరకు ఇక్కడ ఐలాపూర్ గ్రామంలో ఎంతో వైభవపేతంగా జరుగుతుంది. ఇన్ని రోజుల నుండి ఇక్కడికి ఐలాపూర్ గ్రామానికి అప్పుడు పలానా 1986లో ముఖ్యమంత్రి రామారావు గారు ఉన్నప్పుడు మరి ఇక్కడికి వచ్చినాడు. అదేవిధంగా మంత్రి హోదాలో సీతక్క గారు ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి. కాబట్టి ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి 85 లక్షల రూపాయలతోని ఐలాపూర్ సమ్మక్క సారలమ్మ జాతరలకు అంటే డెవలప్మెంట్ కోసం నిధులు కేటాయించి ఇక్కడ కరెంటు సౌకర్యం కానీ, వాటర్ సౌకర్యం కానీ, అదేవిధంగా సీసీ రోడ్ల సౌకర్యం కానీ, అదేవిధంగా ఆ టాయిలెట్ సౌకర్యం కానీ, పూర్తి స్థాయిలో వాటర్ సౌకర్యం కానీ, పూర్తి స్థాయిలో భక్తులకు 1 కోటి మందికి సరిపడే విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ములుగు జిల్లా మంత్రి సీతక్క గారికి పూర్తిగా మేము రుణపడి ఉన్నాం, పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎన్నడూ లేని, ఏ సంవత్సరం లేని విధంగా నిధులు 85 లక్షల రూపాయల నిధులు ఐలాపూర్ గ్రామానికి కేటాయించడం చాలా మాకు సంతోషంగా ఉన్నది. భక్తులు కూడా ఎక్కువ 1 కోటి మందికి ఎప్పుడు రాలేదు. ఈసారి పూర్తి స్థాయిలో ఎక్కువ మంది వచ్చిండ్రు. వాళ్ళకు కూడా భక్తులందరికీ కూడా మరి తిరుగు ప్రయాణం మరి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళందరికీ సీతక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం చూడవచ్చు, ఇక్కడ జాతర ఏర్పాట్లు అయితే ఈసారి ప్రభుత్వం సీతక్క ఆధ్వర్యంలో చాలా ఘనంగా అయితే చేశారు. ఆది నుండి కూడా ఇక్కడ జాతర జరుగుతున్నప్పటికీ మొదటిసారిగా ప్రభుత్వం ఇక్కడ ఏర్పాట్లు చేయడంతో ఇది మొత్తం గిరిజన గ్రామం. ఇక్కడ ఏర్పాట్లు చేయడంతో భక్తులు అయితే వస్తున్నారు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? కృష్ణాపురం. ఎలా ఉందమ్మా ఇక్కడ జాతర? ఎలా ఉంది? బాగానే ఉన్నది సార్. ఎట్లా మొక్కులు ఏ విధంగా చెల్లిస్తున్నారు? బాగానే చెల్లిస్తున్నారు. అంటే ఎలాంటి మొక్కులు చెల్లిస్తారు ఇక్కడ మీరు? కొబ్బరికాయలు, మేకపోతులు, కోడి పుంజులు చెల్లిస్తారు. చూడొచ్చు, మనకు భక్తులు అయితే అధికంగా వస్తున్నారు. భక్తులు అయితే భక్తి శ్రద్ధలతో సమ్మక్కను దర్శించుకుంటున్నారు. అమ్మ చెప్పండి, మీరు ఏం చేస్తారు ఇక్కడ? సమ్మక్క పూజారా? ఎట్లా జరుగుతుంది జాతర? భక్తులు ఏ విధంగా వస్తున్నారు? ఇప్పుడు వచ్చినట్టు వస్తారు సార్. మంచిగా వస్తున్నారా? ఎలా ఉంది గతంలో కంటే ఈసారి ఏర్పాట్ల విషయం ఏ విధంగా ఉంది? మంచిగా ఉన్నది. నీళ్ళ సరత మంచిగా వచ్చింది. రోడ్స్ కూడా మంచిగా అయింది. 4 నీళ్ళు లేవని ఎప్పుడు వెళ్ళిపోయేది, వచ్చేది మొక్కుబడి పెట్టిపోయేది లేక నీళ్ళ సరత. మామూలుగా ఇక్కడ ఎలాంటి పూజలు చేస్తూ ఉంటారు? మామూలుగా ఇక్కడ సమ్మక్కకి ఎలాంటి పూజలు చేస్తారు? భక్తులు ఎలాంటి కానుకలు సమర్పిస్తూ ఉంటారు? ఇక అంటే ప్రతి బుధవారం పూజ చేస్తాం. ఇప్పుడు దీపం పెట్టిస్తాం. దేవుని మహిమ మాకు తెలుస్తుంది. భక్తులైతే అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇది ఒక మారుమూల అటవీ ప్రాంతం కావటం, రవాణా సౌకర్యం కూడా లేకపోవటంలో ఈసారి సీతక్క ఆధ్వర్యంలో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రేపు సాయంత్రంతో ఈ జాతర కార్యక్రమం అవుతుంది. ఈ సారలమ్మని సర్వాయి గ్రామానికి ఉన్న దేవాలయాన్ని తీసుకెళ్తారు. సమ్మక్క ఇక్కడ దగ్గర అడవుల్లో ఉన్న దేవరగుట్టలో మళ్ళీ తిరిగి తీసుకెళ్ళడం జరుగుతుంది. దీంట్లో ఇక్కడ జాతర కార్యక్రమం అయితే ముగింపు పగులుతుంది. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, ANN వరంగల్.